కోడి పిల్ల ఓ కోడి పిల్ల కోసి కొయ్యంగానే కొడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే ఆ మాటలంటదే ఆమైనా అంటదే ఆలయ్య పడతదే కోడి పిల్ల కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే ఆ మాటలంటదే ఆమైనా అంటదే ఆలయ్య పడతదే కోడి పిల్ల కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసం నేను పోయినానంటదే దిబ్బ మీదికి తీసుకెళ్లి బొచ్చుగి చూయిడుస్తుంటే బొచ్చుగి చూయిడుస్తుంటే బొచ్చుగి చూయిడుస్తుంటే బొచ్చుగి చూయిడుస్తుంటే ఏ అమ్మ చిల్లంకూరు చిన్నప్ప సౌరం చేసేనంటదే ఆ మట్టలంటదే అమైనా అంటదే అలయ్య పడతదే కోడి పిల్ల కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కలసం నేను పోయినానంటదే అమైనా అంటదే అలయ్య పడతదే కోడి పిల్ల ఇదేం గోలరా బాబు ఆత్మ అంటారు పరమాత్మ అంటారు మనుషుల్ని మనుషులుగా పిలవటం లేదు నోరు మూసుకోవై నీకు భక్తి లేదు విశ్వాసం లేదు విశ్వాసం లేదంటే చెప్పు ఒప్పుకుంటాను భక్తి లేదంటే మాత్రం ఒప్పుకోను నేను 100% ఆస్తికుణ్ణి ఇంతకీ ఆ అమ్మాయిలను ఎందుకు అక్కడ కూర్చోబెట్టారంటావు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ధ్యానం చేయాలి అందుకు ఇందుకా నువ్వు ఇక్కడికి వచ్చేది ఇంతకీ ధ్యానం ఎలా చేస్తారు అలా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే వచ్చేది ఛా నోరు మూసుకోవై భక్తి ఉన్న చోట కోపం ఉండకూడదు స్వామి నువ్వు నా పరువు తీసేట్టున్నావు నిన్ను పిలుచుకురావడం నాది బుద్ధి తక్కువ అదిగో బాబా వస్తున్నారు నోరు మూసుకో అభి మనం ఎంబీఏలు పీజీలు చదివి వేస్టే అవును ఈ 2 ఏండ్లలో ఎంత ఎదిగిపోయాడు బాబా అమెరికాలోనూ ఈ బాబాకు ఆశ్రమాలున్నాయట మన మిత్రుడు ఏదో ఆలోచిస్తూ ఉన్నట్లున్నాడు ఏమీ లేదు ఫ్రెండ్స్ ఈ బాబా ఓ పెద్ద ఆక్టోపస్ మీకు తెలియదా నువ్వు ఇంత డీలా పడిపోతే ఎలా మనం అనుకుంటే ఏమైనా చెయ్యొచ్చు ఆ బాబాని మనం ఏం చేయగలము శాంతికి ఏ న్యాయం చేశామని బాబాని నమ్ముకుని ఉన్న పొలాలను నమ్ముకుని ప్రొద్దుటూరికి వచ్చి కూలి చేసుకుంటున్న వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మనం చేశాం కోర్టులో కేసు ఇంకా జరుగుతూనే ఉంది తీర్పు మనకు అనుకూలంగానే రావచ్చు వాళ్ళది అమాయకత్వం అమాయకత్వాన్ని మనం పోగొట్టగలిగాం కాస్తంత గడిబిడి చేసి ఆ అవతార్ బాబాని ప్రొద్దుటూరు నుంచి మనం తరిమేయగలిగాం అది మరిచిపోవద్దు అయితే మనం ఈ 2 ఏళ్లలో ఉద్యోగాల్లో పడిపోయాం కానీ వీడేమో చెట్టులా ఎదిగిపోయాడు కామము అంధకారము కామము ప్రేమ భక్తి మార్గానికి అవరోధం మనము వీటిని ధ్యానం ద్వారా జయించవచ్చు శిష్య ధ్యానం ద్వారా నీవేమి అనుభూతి చెందావు బాబా నేను శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకున్నాను లే నాయన నీవేమి దర్శించుకున్నావో చెప్పు నేనా బాబా సాక్షాత్తు పరమశివుణ్ణి దర్శించుకున్నా సంతోషం నీవేం దర్శించుకున్నావో చెప్పు బాబా తమ దయ వల్ల సాక్షాత్తు యేసుక్రీస్తునే దర్శించుకున్నాను బాబా నేను మీ దయ వల్ల ఐశ్వర్యను దర్శించుకున్నాను నేను ఈ దేవత పేరు వినలేదే బాబా భూత భవిష్యత్ కాలాల గురించి చెబుతుంటారు ఐశ్వర్యరాయ్ ఎవరో తెలియదా ఏం రాయి సినిమా హీరోయిన్ రోబో సినిమాలో ఎరగదీసిందనుకోండి ఇదేమి పరిహాసమా ఎవడి శుంట నేను యోగేశ్వర్ ప్రియమిత్రుణ్ణి నన్ను అభి అంటారు వీడు నాకే పెట్టాడే ఫిట్టింగు ఎంత వద్దన్నా వచ్చాడు వీడిని పిలుచుకొని వచ్చేందుకు నన్ను క్షమించండి నువ్వు పోరా ఇక్కడి నుంచి శాంతించు నాయన శాంతించు గుర్తుకొచ్చింది
శాంతి అనే భక్తురాల్ని మీరు అశాంతి పాలు చేశారు. దీని గురించి మీరేమంటారు? బాబా గారు భుజాలు తడుముకుంటున్నట్లున్నారే. నీవిటురా నాయనా. నీది మహజ్జాతకం. గొప్ప పదవో ఉద్యోగమో వస్తుంది. అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకో, అది నీకు అశుభం. ఏది? మీ కుడి చెయ్యి ఇలా ఇవ్వండి, నేను మీ జాతకం చెబుతాను. రంభా గురుడా అవతార్ బాబా, నువ్వు పెట్టిన యోగం బాగానే ఉంది, జీవితానికి కరెక్టు లేదు. నువ్వు చేసే పనిలో, తినే తిండిలో, కట్టే బట్టల వ్యాపారంలో లాస్ అవుతుంది. నువ్వు మనిషివి చూచే బాగానే ఉన్నావు, జీవితానికి కరెక్టు లేదు. నువ్వు రాయి రాయి కరిగే జామున ఉల్లికి వన్యవలేదా? నువ్వు పద్దం లేచే 7:30కు జీయకు పోతవలేదా? నువ్వు వచ్చేటప్పుడు పోయేటప్పుడు 3 దావలు కలిసే చోట ముండ మోపులా సాడు దొక్కినవు. నువ్వు మనిషివి వచ్చే బాగానే ఉండవు, నీ జీవితానికి కరెక్టు లేదు. నీ జాతకంలో సుఖము, రయము, భక్తి, ఆదాయము జీవితం లెక్కన ఉంది. అంటే నా ఒంట్లో ఎట్టా సుఖం లేదు నాయనా అని అడగబోతావు. వాయిని గురించి వాతంపై చేసి వాతరకాండ తిరుక్కొని ఊపిరాడకపోయి ఉంచి కొడుతుంది ఓకోటయాన ఒంటి తెల్లగాయ నొప్పి, తుస్సపిత్తులు, నొస్తదగ్గులు, ఊరావతల సుబ్బన్నారు, గోడావతల మాటిన్నారు, ఒంట్లో ఓ జబ్బు ఏర్పడింది. అయితే ఈ జబ్బు ఎలా నివారుతుంది నాయనా అని అడగబోతావు. దానికి కొన్ని ఆయుర్వేద మూలికలున్నాయి, చెప్పమంటావా? ముండమోపుల చెమట, ముత్తైదు పెంటిగా, అరణాల నిట్టూర్పు, అరసేరు పెద్ద శత్రులు తీసుకువచ్చి అత్తరకాయంలో వేసి వజ్రకాయం పట్టి పూటకు రేపొండంతన తీసుకుంటే నీ కుటుంబం లేకుండా పోతుంది. అయితే మనసుపూర్తిగా నమ్మితే మందు, లేకుంటే మన్ను. నేనేం బలవంతం చేసేది కాదు. వచ్చే ఏడాది కల నీ వ్యాధి నివారణ తోచింది ఇచ్చిపో. 5 పదుల దచ్చన, ఒక నల్ల కోడి పెట్ట, 5 శేల పాత బియ్యం, అది పూజ ఖర్చుకు. ఇకపోతే ముక్కులో పుచ్చపోవడం, నోట్లో పిచ్చపోవడం, జీరాడం, ఈ 2 ఎక్కువగా ఉన్నాయి. నేను ఇచ్చిన ఆయుర్వేద మూలికలు వాడితే గినక వచ్చే ఏడాది కల్లా నీ వ్యాధి నివారణ అవుతుంది. ఒక్క ముక్క అర్థం కాకుండా పద్యం చదివినట్లు చెప్పావు నాయన. వెళ్ళి కూర్చో. బాబా, మీకు నిజంగా శక్తి అనేదే ఉంటే ఏది ఈ విభూతిని కింద పడకుండా చూడండి బాబా. మీరు వెలిగించాల్సింది కొవ్వొత్తులను కాదు, కరెంటు లేక అల్లాడుతున్నాం. ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది కనుక మీరు తమ కంటితో ఈ రాష్ట్రానికి సరిపడ్డ కరెంటును సృష్టించండి, మాకు మేలు జరుగుతుంది. మీ నాస్తికులంతా ఇలాగే మాట్లాడతారు. ఇలాంటి అల్పులకేం తెలుసు? ఒకసారి బాబా గారు కారులో పెట్రోల్ అయిపోతే ఆయన చిటికెన వేలు ముంచి ఆయన నీళ్లను పెట్రోల్ గా మార్చి కారులో వెళ్లారు. అయితే బాబాను తీసుకెళ్లి బంగాళాఖాతంలో ముంచేయాల్సిందే. మరెందుకు? సముద్రమంతా పెట్రోల్ గా మారిపోతే మన దేశంలో పెట్రోల్ కొరతే ఉండదు. ఏమి నీ అధిక ప్రసంగం? ఎవరైనా నీలాంటి తుంటరివాడు అగ్గిపుల్ల గీసి వేస్తే ఏమవుతుంది నీకేం తెలుసు? వెళ్ళి కూర్చో. ఇలా రా, నిన్ను నేను గుర్తుపట్టాను. ఏకాంతంగా మీతో మాట్లాడాలి, రండి. ఇక్కడ మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. నీ పేరు అభి, ఇతడు ఈశ్వర్ చంద్రుడు, ఈమె వరాలు. మీ ముగ్గురు స్నేహితులు నన్ను ప్రొద్దుటూరు నుంచి పారిపోయేలా చేశారు. నాకు గుర్తే. మీరిప్పుడు ఎందుకొచ్చారో చెప్పండి. మీరు ప్రొద్దుటూరులో బాబా అవతారం ఎత్తారు, హైదరాబాద్ చేరారు, కానీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఎలా సాధ్యమైంది? నమ్మే వాళ్ళు ఉన్నంత కాలం మాలాంటి వాళ్ళు ఎదుగుతూనే ఉంటాం. ఏదేమైనా మీరు నాకు మంచియే చేశారు. నేను ఈ స్థాయికి ఎదిగాను. నా ఆతిథ్యం ఎలా ఉంది? మీ స్థాయికి తగినట్లుగా ఉంది. మీరు వచ్చే పున్నమి రోజు చంద్రునిలో కనిపిస్తామన్నారు. ఏమిటి మీ పన్నగం? నేను నా భక్తులకే కనిపిస్తాను. ఇదా అసలు రహస్యం? మీరు చేసేవన్నీ మోసాలే. అసలు మీకు ఆత్మ అనేది ఉందా? దేశాధినేతలకు, మంత్రులకు, రాజకీయ నాయకులకు ఆత్మ అనేది లేదు. మరి నాకెలా ఉంటుంది? మీకు తెలుసనుకుంటాను. ఎవరెవరు వచ్చి నా కాళ్ళు ముక్కుతుంటారు.
ప్రజల మూఢత్వాన్ని మీరు ఎలాగైనా క్యాష్ చేసుకోండి, కానీ అమాయకులైన శాంతి లాంటి అమ్మాయిల మానాలు ప్రాణాలు హరించారు మీరు. లెక్కే లేదు. మీ మీద ఎన్నో క్రిమినల్ కేసులున్నాయి. వాటి విషయం? ఎంతో మంది సమాధులపై నిర్మించబడ్డ సామ్రాజ్యం నాది. నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. నేను ఇప్పుడు శాంతి లాంటి వాళ్ళ జోలికి వెళ్ళడం లేదు. పాపం, అలాంటి వాళ్ళు అమాయకంగా ప్రాణాలు తీసుకుంటారు. నేను కనుసైగ చేస్తే చాలు నా వల్ల వాలడానికి ఎంతో మంది ప్రముఖుల భార్యలు, హీరోయిన్, విదేశీ బాంబు. నేను ఊ అంటే చాలు కోట్లు గుమ్మరించే కార్పొరేట్ సంస్థ. అసలు నాదే ఒక గొప్ప కార్పొరేట్ సంస్థ. నన్ను మీలాంటి వాళ్ళు, మీడియా వాళ్ళు ఏమీ చేయలేరు. మీరు వెళ్ళండి. నన్ను ఎదిరించి చచ్చిన వాళ్ళు ఎంతో మంది. నాకు ఒక రకంగా మేలు చేసిన మిమ్మల్ని నేను ఎన్నటికీ మర్చిపో. మీకు ఉద్యోగాలు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, ఎలాంటి సహాయం కావాలన్నా నిశ్చయంగా నా దగ్గరకు రండి. నేను మీకు సహాయం చేస్తాను. నవ్వింది చాలు. నిన్ను కటకటాల వెనక్కి పంపించేందుకు వచ్చిన యమదూతలం మేము. నీ మీద అమెరికాలో మర్డర్ కేసు నమోదైంది. ఇంటర్పోల్ పోలీసులు నీ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నీ ఆశ్రమంలో జరుగుతున్న వికృత్యాలు మేము శోధించాము. ఇక్కడి దృశ్యాలన్నీ నీ రహస్య కెమెరాల నుండే, నీ మనుషుల నుండే తీసుకున్నాం. ఇక నీ ఆట కట్టు. అన్నీ తెలుసుననుకునే వెర్రి అవుతారు బాబా. అసలు నీ ఆశ్రమంలోనే నీ మీద కుట్ర జరిగింది. నీకు స్లో పాయిజన్ ఇచ్చి చంపి నీ అక్రమ సంపాదనంతా దోచుకోవాలనుకున్న నీ శిష్యుల ప్లాన్ను నువ్వు తెలుసుకోలేకపో. సర్వం నీకే తెలుసు అనుకుంటే ఎలా? నేను ముందే చెప్పానుగా బాబా, నీకు పోయే కాలం సంభవిస్తుందని. రంభా గురుడా అవతారు బాబా, నువ్వు పెట్టిన యోగం బాగానే ఉంది. జీవితానికి కరెక్ట్ లేదు. నువ్వు చేసే పనిలో